ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ విశ్వాసములో ప్రతినిత్యము విశ్వాస జీవితంలో ఒక క్రైస్తవునిగా మనం ముందుకు నడుస్తున్న ఈ జీవిత విధానంలో పరిశీలనాత్మకమైనటువంటి ఒక విధానంలో మనం ముందుకు సాగాలి. మనము చూస్తే మోషే దేవునితో మాట్లాడినప్పుడు ఆ దేవుని యొక్క విలువైన సంభాషణమును మోషే విని ఉన్నాడు అని, మోషేను దేవుడు ఒక గొప్ప కార్యమునకై ఎన్నుకొని ఉన్నాడు అనే దానిని ప్రజల మధ్యకు తీసుకెళ్ళినప్పుడు మోషేకు ఒక సందేహం వస్తుంది. ఏమని అంటే, యావే నీతో మాట్లాడాడు అనే దానికి ఏంటి మాకు గుర్తు, దానికి రుజువేంటి అని ఆ ప్రజలు నన్ను నమ్మకుండా ఎదురు తిరిగి ప్రశ్నిస్తే నేనేం చేయాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు ఆ దేవుడు మోషేతో చెప్తున్నటువంటి ఒక మాట మనం పరిశీలిస్తే, నీ చేతిలో ఉన్నటువంటిది ఏంటి అని మోషేని అడిగినప్పుడు ఆ మోషే చెబుతాడు కర్ర అని. ఆ కర్రని నేల మీద పడేయమని చెప్పినప్పుడు వెంటనే మోషే తన చేతిలో ఉన్నటువంటి కర్రను నేల మీద వేసినప్పుడు మరలా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఆ కర్రను ఒక్కసారి చూడమని చెప్పినప్పుడు ఆ పడవేసిన కర్ర పాముగా మారుతుంది. మరలా మోషేతో చెప్తున్నాడు, ఆ పాము తోక పట్టుకోమని చెప్పినప్పుడు ఎప్పుడైతే దాని తోకను పట్టుకున్నాడు అప్పుడు వెంటనే అది కర్రగా మారుతుంది. అంటే అక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, దేవునికి మోషేకు మధ్య ఒక మహత్తరమైనటువంటి శక్తి అక్కడ కనబడుతుంది ప్రియులారా. అటువంటి విధానంలోనే ఒక విశ్వాసపు బంధం అనేది ప్రియులారా, లోకానుసారమైనటువంటి గొప్పలు, లోకానుసారమైనటువంటి విలువలతో కూడినటువంటి బంధముతో దేవునికి సన్నిహితంగా మనం మారలేం. దేవుడే నీకు ఒక అతీతమైనటువంటి శక్తిని ఇవ్వగలిగిన వాడుగా, దేవుడే నీకు సంరక్షకుడుగా, దేవుడే నిన్ను ప్రజల మధ్యకు నడిపించేవాడిగా, దేవుడే తన పనిని నీ ద్వారా నెరవేర్చగలిగిన వాడిగా, నీకు సర్వవేళలా సర్వవిధముల అన్ని వేళలా సహాయకారుడుగా ఉన్నటువంటి దేవుని కార్యమును మనం నెరవేర్చటలో ఏ రీతిగా మనల్ని మనము క్రమబద్ధీకరించుకున్నాం, ఏ రీతిగా సమర్పించుకున్నామని ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేయాలి. ఒక సేవకునిగా, ఒక క్రైస్తవునిగా ఒక విలువ అనేది ఈ లోకంలో మనము చూపించడానికి కాదు, ఈ లోకంలో దాన్ని గొప్పగా ప్రస్తావించుకోవడానికి 10 మందికి చూపించుకోవడానికి కాకుండా దేవుని యొక్క కార్యమును, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చటలో తమను తాము ఒక దైవదాసులుగా సమర్పించుకోగలిగిన నాడు ఆ దైవ విలువలో నీవు రక్షించుకోగలుగుతూ ఉన్నావు. అటువంటి ఒక విధానమునే ఈనాడు మోషే ద్వారా, మోషేకును దేవునికి మధ్య జరిగినటువంటి సంభాషణ ద్వారా ఒక కర్రనే ఒక శక్తివంతమైనటువంటి దైవ గురుతుగా మార్చినటువంటి దేవుడు నీ జీవితాన్ని ఒక మాదిరికరంగా మార్చడానికి కలిగినటువంటి ఒక సమర్పణ మన జీవితంలో కలిగి ఉండాలి.